బ్యాక్ టు అవర్ ఛానల్ కాససిరి క్రియేషన్స్. దిస్ ఇస్ శిరీష. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మా అబ్బాయికి సైకిల్ నేర్పిస్తున్నాను అనమాట. పెద్ద సైకిల్తో యాక్చువల్గా స్టాండ్ వస్తుంది కదా ఈ మధ్యన, సైకిల్ స్టాండ్ తీసేసి యాక్చువల్ నాది నా సైకిల్తో తను నేర్చుకుంటున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో చూద్దాం రండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని యాజ్ యూజువల్గా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ని కొంచెం టంగ్ టంగ్ అనిపించండి. ఓకే, టంగ్ టంగ్ అనిపించండి. ఓకేనా, ఇలాగా టంగ్ టంగ్ పక్కన బెల్ బటన్ని ట్యాప్ చేయండి. ఓకేనా, నా మరిన్ని వీడియోస్ మీకు వస్తాయన్నమాట. సరే, ఇప్పుడైతే మంచిగా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కమాన్. ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి అనమాట. నేను యాక్చువల్గా ఒకసారి పట్టుకొని కొంచెం నేర్పించాను. తర్వాత బాబుకి ఇంకా ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను వదిలేసాను అనమాట. సో అంటే తను హ్యాండిల్ ఎట్లా సైకిల్ పట్టుకునే విధానం తెలుస్తుంది, అలాగే ఒకవేళ కింద పడితే ఎలా లేపాలి, హ్యాండిల్ ఎలా చేయాలి, ఎలా పట్టుకోవాలి అనేది తెలుస్తుంది అని చెప్పేసి నేను ఇట్లా ఫ్రీగా వదిలేసాను. అంటే సైకిల్ ఇచ్చేసి ఆడుకో, నీకు తెలుస్తుంది ఎట్లా అని చెప్పేసి, ప్రాక్టీస్ అవుతుంది సైకిల్తో కొంచెము అని కొంచెం వదిలాను అనమాట. తర్వాత మళ్ళీ నేను కొంచెం సైడ్ పట్టుకొని మళ్ళీ తొక్కుతాడు. యాక్చువల్గా ఇది పెద్ద సైకిల్, సీట్ మీద కూర్చోడానికి రాదు తనకు. సో ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నిదానంగా వెళ్ళాలి. సో ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే నేర్చుకోలేని పిల్లలు చూడండి. సో సో ఇక్కడ గ్రౌండ్లో నేర్పిస్తున్నాను అనమాట. కార్ వచ్చేసింది సడన్గా. సో ఇది పేరెంట్స్ చూడండి వీడియోని, పిల్లలకి చూపిస్తారో మీ ఇష్టం, పిల్లలకి చూపియండి. మీ పిల్లలు కూడా తెలుస్తుంది, పేరెంట్స్తో పాటు చూడండి. ఓకేనా, పిల్లలకి బాగుంటుంది. సో ఇంకా చిన్నోడు వచ్చేసి ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఇంకా పెద్దోడు ఆగిపోయాడు. విష్ణు ప్రాక్టీస్ చేయి. ఇది వ్లాగ్. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. గ్రౌండ్ చాలా బాగుంది పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్గా. విష్ణు స్టార్ట్. అదో మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ప్రాక్టీస్ చేయి. డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. సో కొంచెం రాని పిల్లలు ఫస్ట్లో ఇలాగే కదా ప్రాక్టీస్ చేసేది, తర్వాత పోను వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇది పెద్ద సైకిల్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. హ్యాండిల్ ఎక్కుతాడు, పట్టుకుంటే ఎవరైనా పట్టుకుంటే ఎక్కుతాడు, తొక్కుతాడు. ఓకే, బట్ ఎవరు లేకపోతే కొంచెం ఇబ్బంది అనమాట. ఎక్కినప్పుడు హ్యాండిల్ చేయడానికి కష్టం కదా అలవాటు లేని పిల్లలకి, అదొక్కటి నేర్చుకోవాలి. ఇంకా వివేక్ అక్కడ బ్యాక్ సైడ్ అంతా వద్దురా ఆడుకోవద్దు కింద అంటే కూడా ఆడుకుంటున్నాడు. చేపెట్టి సరే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చేద్దామని చెప్పేసి ఓకే అయిపోయినాను. ఇంకా మళ్ళీ విష్ణు ఏంటి వ్లాగ్ ఇంకా కంటిన్యూషన్ చేద్దామా, స్టార్ట్ చేద్దామా? చాలాసేపటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదో వెనకాల పట్టుకోవాలంట. ఓకే విష్ణు, అది చూడండి పాపం ఎవరో డాగ్కి రాయేసారు, కుంటుతుంది అది. సో ఈవినింగ్ బ్లాగ్. ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంది, కూల్గా ఉంది, ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇంకా మంచిగా అక్కడ బర్డ్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు వివేక్ ఏదో నాడుతున్నాడు. సరే, ఈ వీడియో మీకు నచ్చింటే షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ విష్ణు ట్రై చేస్తున్నాడు, కాలు పెట్టాడు. మళ్ళీ విష్ణు ఒకసారి ఎక్కి చూపి. సరే ఇంకా మనకు విసుగు వచ్చింది. సరే, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్. సీ యు లేటర్. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.